హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇత్తడి వస్తువుల్ని ఇట్లా ఎలా శుభ్రం చేయాలో దేవుడికి సంబంధించిన దీపాలు నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి నా వీడియోని. ఇట్లా ఇట్లా కామాక్షి దీపం అనేది ఇట్లా నూనెలో బాగా దీపాలు ముట్టించడం వల్ల ఇట్లా అయిపోయిందనమాట. మేము కొద్ది రోజులు వాటిని యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను వాటిని హాట్ వాటర్లో వేసిన అనమాట. హాట్ వాటర్లో కొంచెము నిమ్మకాయ ముక్కలు అండ్ కొంచెం సర్పేసి కొద్దిసేపు నానబెట్టాను. ఒక 15 minutes అట్లా నానబెట్టాను అనమాట. నేను లేచిన ఇప్పుడు వీటిని వేసిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత నేను ఒక్కొక్కటిగా తీసి వాటికి ఇంకా సర్ఫ్ యూజ్ చేస్తున్నాను. సర్ఫ్ ఇది బ్రష్ అనమాట. బ్రష్తోని వీటన్నిటిని శుభ్రం చేస్తున్నాను. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న లైన్స్ లాగా డిజైన్స్ ఉంటుందో దాంట్లోంచి అదంతా వెళ్ళిపోతుంది అనమాట. బ్రష్తో రాయడం వల్ల ఇలా రాయడం వల్ల మంచి క్లీనింగ్ అనేది అవుతుందన్నమాట. కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది. బట్ మనము దీపారాధనకి ఎంత శ్రద్ధ తీసుకుంటామో దీపాలు శుభ్రం చేయడంలో కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పేసి నేను కొత్త బ్రష్ తీసుకున్నాను. మనం వాడింది కాకుండా కొత్త బ్రష్ తీసుకొని దాంతో ఇట్లా నేను మొత్తం ఇట్లా సర్పు అది వాటర్లో కొంచెం కొంచెం అట్లా మిక్స్ చేస్తూ రుద్దడం జరుగుతుందనమాట. ఇట్లా దీనికి ప్రతి ఒక్క మూలను కూడా మనం శుభ్రం చేసుకోవాలి. కింది సైడు, మీది సైడు అండ్ సైడ్స్కి అండ్ దీపంకి అంచులు ఉంటాయి కదా అక్కడ అట్లా అని చెప్పేసి అంతటా అట్లా రుద్దుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లగా సరిపద్దుకుంటూ పోయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నూనె బాగా జిడ్డు ఎక్కువ ఉండడం వల్ల అది సర్ప అనేది ఇట్లా బురుగులాగా రావడం లేదు. కానీ నేనైతే రుద్దుతూనే ఉన్నాను. ఇట్లా దానికి రుద్దుతూ ఉంటే మధ్య వర్షం ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది కూడా మంచిగా క్లియర్గా వెళ్తుందనమాట. ఈ బ్రష్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సర్ఫ్ అనేది ఇట్లా రుద్దుకుంటూ మెల్లగా అంతే అనేది క్లీన్ అనేది చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తున్నప్పుడు కొంచెం అట్లా బురుగుతో పాటు లోపల ఉన్న జిడ్డు అనేది కూడా ఆయిల్తో ఉన్నటువంటి జిడ్డు అనేది వెళ్ళిపోవడంతో పాటు క్లీన్ కూడా అవుతుందన్నమాట. ఆల్రెడీ మనము వేడి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి దానికి ఉన్న జిడ్డుతనం అంతా కొంచెం ఈజీగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఇంకొకసారి రుద్దుతున్నాను. ఇంకొక దీపం తీసుకొని ఇప్పుడు ఇట్లా ఆయిల్ నేను చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయిల్ కంటెంట్ బురక అనేది రావట్లేదు. కానీ ఇంకా మెల్లమెల్లగా గట్టిగానే రేసి రుద్దుతున్నాను సరుపుతో అనమాట. ఇట్లా రుద్దినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అదంతా జిడ్డు అంతా కూడా వెళ్ళిపోతుంది. దీపారాధనలో మనం ఎక్కువ శాతం దీపాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. మనం దీపం వెలిగించే దీపానికి కూడా మంచి శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి ఇంకా అంతే శ్రద్ధగా వాటిని క్లీన్ చేసేటప్పుడు కూడా ఉండాలని చెప్పేసి ఇట్లా నేను రుద్దడం జరుగుతుందనమాట. ప్రతి ఒక్క మూలలు మనకు దీపాంతలకి ఎక్కువ డిజైన్ ఉంటుంది అనుకో, ఆ ఎక్కువ డిజైన్ ఉన్న దగ్గరనే ఎక్కువ అనేది జిడ్డు అనేది ఎక్కువగా అతుక్కొని ఉంటుంది. అదంతా వెళ్ళేదాకా బాగా రుద్దుతూ ఉండాలి. 10-15 minutes ఇట్లా మంచిగా దీపాలన్నిటినీ కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు బాగా సబ్బుతో రుద్దిన తర్వాత ఇట్లా వాటర్లో ఇట్లా మంచిగా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు వాటర్లో వేసి కడిగితే దానికి ఉన్న జిడ్డుతనము అదంతా పోయి మంచి క్లీన్ అవుతుంది అనమాట.